బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రేవంత్ రెడ్డి వెళ్లారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరిస్తూ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు. దీంతో ప్రెస్ క్లబ్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇవాళ ఏం జరుగుతుందనే అంశంపై టెన్షన్ వాతావరణం నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కేటీఆర్ వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి వేసిన సవాల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరిస్తూ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు. దీంతో ప్రెస్ క్లబ్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇవాళ ఏం జరుగుతుందనే అంశంపై టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డికి ఓపెన్ సవాల్ చేయడం జరిగింది. కేటీఆర్ ఏదైతే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీని అట్లాగే పార్టీ కార్యకర్తలను కూడా ఇబ్బందులు పెడుతున్నారంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే విమర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ప్రెస్ క్లబ్ కు ఓపెన్ చర్చకు రావాలంటూ కూడా రేవంత్ తో సవాల్ విసరడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ భవన్ కు చేరుకున్నటువంటి కేటీఆర్ మరికొద్ది సేపట్లో కూడా ఇక్కడికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పోలీసు బందోబస్తు భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు
ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి చేసినటువంటి విమర్శలకు సంబంధించి ఆరోపణలకు సంబంధించి కూడా తాము బహిరంగ చర్చకు సిద్ధము, ప్లేస్ మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే అని కూడా కొన్ని రోజుల క్రితం అయితే కేటీఆర్ సవాల్ విసరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన మరికొద్ది సేపట్లో కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రాబోతున్నారు. దీంతో పాటు అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఈయన కేటీఆర్ తో చర్చించేందుకు తాము వస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ మాత్రం తాను రేవంత్ రెడ్డితో మాత్రమే చర్చలకు వస్తానని కూడా చెప్పడం జరుగుతుంది. అదైతే ఇప్పటికైతే ఆయన బీఆర్ఎస్ భవన్ నుంచి మరికొద్ది సేపట్లో రానున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ప్రెస్ క్లబ్ కు బయలుదేరే ముందు మీడియాతో మాత్రం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేటీఆర్ తో పాటు చాలా పెద్ద సంఖ్యలో కూడా వీళ్ళంతా కేటీఆర్ తో పాటు ఇక్కడికి వచ్చేందుకు కూడా వీళ్ళంతా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ రాజకీయ పరంగా విమర్శలు చేసుకుంటున్న వీళ్ళంతా కూడా ఒకసారి ఓపెన్ బహిరంగ చర్చకు సవాల్ విసురుకోవడం, ఇప్పుడు కేటీఆర్ ఈ సవాల్ను కోసం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రావడానికి చాలా ఉత్కంఠ పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ భారీ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. అలాగే రమేష్, మనం చూసుకున్నట్టయితే ఇటు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి విస్తున్న సవాల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరిస్తూ ఇటు ప్రెస్ క్లబ్ కి చేరుకోవడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ నేతలు కూడా ఎవరైనా వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి ఆయన తరపు నుంచి కాంగ్రెస్ నేతలు ఎవరైనా ఇప్పుడు ప్రెస్ క్లబ్ కి రానున్నారా? కేటీఆర్ చేసినటువంటి సవాళ్ళను అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు స్వీకరించడం జరిగింది. దాంతో పాటు ఆయన ప్రస్తుతం అయితే ఢిల్లీ 2 రోజుల పర్యటనలో భాగంగా అక్కడ ఉన్న నేపథ్యంలో తాము చర్చకు వస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటనకు సంబంధించి కేటీఆర్ కూడా స్పందించారు. ఏదైతే నేను సీఎం రేవంత్ రెడ్డి తోటే మాట్లాడతాను, దానికి సంబంధించినటువంటి సవాళ్ళు ఏదైతే ఉంటుందో, ఏదైతే ప్రభుత్వం సంబంధించి కానీ ప్రభుత్వం చేసినటువంటి విషయాలకు సంబంధించి వీటికి సంబంధించినటువంటి అంశాలపై కేవలం రేవంత్ రెడ్డితోనే సవాల్ చర్చకు సిద్ధమని కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా 18 నెలలుగా మోసపూరిత పాలన రాష్ట్రంలో సాగుతుంది. అట్లాగే అడ్డమైన హామీలతో రైతులను మోసం చేశారంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించి బహిరంగ చర్చకు రావాలంటూ రేవంత్ కు సవాల్ విసిరారు. మరోవైపు అసెంబ్లీలో చర్చ పెట్టరు, తనకు మైక్ కూడా ఇవ్వరంటూ కూడా కేటీఆర్ అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ సవాల్ను ఆయన స్వీకరించి దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ ను ప్రకటించాను. ఒకవేళ కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామని కూడా కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. అప్పటి గతంలో ఏదైతే జరిగిందో ఆయన గతంలో రేవంత్ రెడ్డి ఇట్లా ఓడిపోయినప్పటికీ రాజకీయ సన్యాసం తీసుకోలేదు, మాట తప్పడం ఎవరైతే ఆయనకు అలవాటే అంటూ కూడా కేటీఆర్ విమర్శించారు. అయితే మంత్రులు ఎవరైనా వస్తే కూడా చర్చకు సిద్ధమే అన్నట్టుగా కేటీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. చూడాలి ఎవరైనా మంత్రులు, కేబినెట్ మంత్రులు కానీ కేటీఆర్ తో సవాల్కు చర్చకు వస్తారా లేదా అనేది మాత్రం మనం చూడాల్సి ఉంది. ముఖ్యంగా కేటీఆర్ మాత్రం రేవంత్ రెడ్డితో పాటు ఏదైతే 18 నెలల కాంగ్రెస్ పాలనకు సంబంధించినటువంటి అంశాలపై ప్రజలను మోసం చేస్తున్నారనే అంశంపై కూడా ఆయనకు బహిరంగ చర్చకు మరికొద్ది సేపట్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అయితే రాబోతున్నారు. దానికి సంబంధించి ప్రెస్ క్లబ్ వద్ద భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అలాగే చూసుకున్నట్టయితే రమేష్, ఇటు కేటీఆర్ ని హౌస్ అరెస్ట్ చేస్తారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి కేటీఆర్ ని హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఇప్పటికైతే మన కేటీఆర్ ఇప్పటికే బీఆర్ఎస్ భవన్ కు చేరుకున్నారు. అక్కడ ప్రెస్ మీట్ అయిపోయిన అనంతరం నేరుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ చర్చకు సంబంధించి ఓపెన్ మీటింగ్ కు ప్రెస్ క్లబ్ లో వద్ద అయితే భారీ పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి చేరుకోక ముందు అరెస్టు చేస్తారా లేదా, ఈ బహిరంగ చర్చకు ఎవరైనా మంత్రులు వస్తామంటే మాత్రం అరెస్టు అయితే ఉండకపోవచ్చు. కానీ చూడాలి, రాజకీయంగా కేటీఆర్ ఒక బీఆర్ఎస్ కేటీఆర్ నుంచి ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డికి మంత్రులకు ఒక ఓపెన్ మీటింగ్ ఒక చర్చకు అయితే ఆహ్వానించినట్టుగా జరుగుతుంది. అది ఒకవేళ అరెస్ట్ కనుక చేస్తే మాత్రం అది కొంత పార్టీకి కానీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం ఉన్నాయి. ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అయితే ఇప్పటికే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ తో పాటు పరిసర ప్రాంతాలు అయితే పోలీసు బందోబస్తుతో పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి.
అలాగే చూసుకున్నట్టయితే రమేష్, ఇటు కేటీఆర్ ఒక వ్యాఖ్య చేయడం జరిగింది ప్రెస్ మీట్ సందర్భంగా. ఇటు అసెంబ్లీలో మాకు మైక్ ఇవ్వరు, మమ్మల్ని మాట్లాడనివ్వరు, అలాగే చూసుకున్నట్టయితే మమ్మల్ని చూపించరు, చర్చకు వస్తామేమో మంత్రులైనా పర్వాలేదు అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక ఇటు కాంగ్రెస్ తరపు నుంచి మంత్రులు వెళితే ఈరోజు మరి ప్రెస్ క్లబ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందంటారా, లేకపోతే మాటకు మాట ఇరు పార్టీలు దిగే అవకాశం కనిపిస్తున్నాయంటారా? కాంగ్రెస్ నేతలు అయితే స్పందించడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఆయన ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో తాము చర్చకు వస్తామని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడ ఎవరైతే కేటీఆర్ కూడా ఏం చెప్తున్నారంటే, కేబినెట్ మంత్రులు ఎవరైనా ఒకవేళ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా కేబినెట్ మంత్రులు ఎవరైనా చర్చకు వస్తే మాత్రం తాను చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా కేటీఆర్ అయితే స్పష్టం చేయడం జరుగుతుంది. రేవంత్ బదులు ఎవరైనా కాంగ్రెస్ నేతలు వస్తారా లేదా అనేది మాత్రం ఇప్పుడు మరికొద్ది సేపట్లో అయితే మనకు తేలిపోనుంది. ఇప్పటికే కేటీఆర్ అయితే అక్కడి నుంచి బయలుదేరేటువంటి అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లోనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అయితే ఆయన వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కేటీఆర్ అయితే చెప్తున్నారు, ఇప్పటికే యాక్సెప్ట్ కి సంబంధించి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ప్రెస్ క్లబ్ వద్ద కూడా తాను ఎదురు చూస్తున్నానంటూ కూడా ఆయన ప్రకటించి బహిరంగ చర్చకు ఏదైతే రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను తాను స్వీకరించి ఇక్కడికి వస్తున్నాను. ఆ నేపథ్యంలో రేవంత్ రెడ్డి చర్చకు రావాలని అయితే ఆయన బహిరంగంగానే కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. లేదు కాబట్టి మేమే చెప్పినాం, మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం, ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి 11 గంటలకు జూలై 8 తారీఖు నాడని చెప్పినాం. చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ, పడని రైతు బంధు, అదేవిధంగా రాని బోనస్సు, రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై మొత్తం సమాచారంతో సహా